వెల్కమ్ టు కుమ్మసాని ప్రెజెన్స్. నా పేరు రాధిక. ఈరోజు తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పించే పేలాల పిండిని తయారు చేసి చూపించబోతున్నాను. వీటిని మనం జొన్నలతో తయారు చేసుకోవచ్చు, అలాగే మొక్కజొన్నలతో కూడా తయారు చేసుకోవచ్చు. జొన్నలకైతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. అది చేస్తే మనకి ఎక్కడా కూడా గింజ వేస్ట్ కాకుండా అన్నీ పాపప్ అవుతాయి. మరి ప్రాసెస్ చూద్దాము. ముందుగా జాలిగంటి తీసుకొని జొన్నల్ని వేసుకొని జల్లెడలాగా పట్టుకోవాలి. ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో సగం వరకు వాటర్ని పోసి బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం జల్లెడ పట్టుకున్నటువంటి జొన్నల్ని వేసేసుకోవాలి. పైకి చచ్చు పుచ్చు మొత్తం పైకి తేలుతాయి. వీటిని మనం సపరేట్ చేసేసుకోవాలి. లేదు అనంటే ఇవి కలిసిపోతే పాపప్ అవ్వకుండా అవి ఎలాగో వేస్ట్గా ఉంటాయి కాబట్టి ఇప్పుడే సపరేట్ చేసేసుకోవాలి. ఒక్క బాయిల్ అయిన తర్వాత జాలిగంట తీసుకొని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. వాటర్ అంతా దిగిపోయిన తర్వాత ఒక శుభ్రమైనటువంటి క్లాత్ మీద ఈ జొన్నలన్నిటిని కూడా ఆరబెట్టుకోవాలి. దాదాపు దీనికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. ఈ ప్రాసెస్ని మీరు ముందు రోజు నైటే చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. బాగా శుభ్రం చేసుకున్నటువంటి జొన్నలని, బాగా ఎండినటువంటి జొన్నల్ని మళ్ళీ బౌల్లోకి తీసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ వేడి చేసిన తర్వాత కొన్ని జొన్నల్ని వేసేసుకోవాలి. జొన్నలు బాగా హీట్ అయ్యే వరకు కొంచెం గరిటెతో కలుపుకుంటూ ఉండాలి. పాప్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఉండడం వల్ల ఆవిరి అనేది గ్లాస్కి పట్టకుండా ఉంటుంది. అలాగే కలుపుకోవడం వల్ల గింజలన్నీ కూడా ఒకసారి సపరేట్ అయ్యి అన్నీ వేస్ట్ అవ్వకుండా చక్కగా పాపప్ అవుతాయి. తర్వాత మిగతా వాటిని కూడా కొన్ని కొన్నిగా వేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. మరీ పౌడర్ కాకుండా కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత దీంట్లోకి బెల్లాన్ని తీసుకోవాలి. బెల్లం చక్కగా ఇది కూడా పౌడర్ లాగా చేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది. ఒక బౌల్ మొక్కజొన్నలకి ఒక బౌల్ బెల్లం పడుతుంది కాబట్టి దాని రేషియోని చూసుకొని బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత కాస్తంత యాలుక్కాయ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం చక్కగా మిక్స్ చేసుకోవాలి. పైన డ్రై ఫ్రూట్స్ తోటి మీరు కలుపుకోవచ్చు. అంతే, జొన్న పేలాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు మొక్కజొన్న పేలాల కోసం ప్యాన్లో కాస్తంత నెయ్యి వేసుకోండి. అలాగే మొక్కజొన్నలు వేసేసుకొని వీటిని కొంచెం హీట్ అయ్యి కలర్ మారే వరకు మనము వేయించుకోవాలి. పాపప్ స్టార్ట్ అవ్వగానే మూత పెట్టాలి. దీని ప్రాసెస్ అంతా కూడా బెల్లం కలపడము ఇదంతా కూడా సేమ్ ప్రాసెస్. ఓన్లీ నేను పాపప్ వరకు చూపిస్తున్నాను. బెల్లం కలుపుకోవడం కానీ మిక్సీ వేసుకోవడం కానీ మనం జొన్న పేలాలకు చేసుకున్నట్టే చేసుకోవాలి. ఇలా కొన్నిటిని వేసుకొని మనం పాపప్ చేసుకోవాలి. దీనికి కూడా ఆవిరి బయటికి కొంచెం పంపిస్తూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే అన్నీ కూడా చక్కగా పాపప్ అవుతాయి. తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకొని బెల్లం కలుపుకోవడమే. అంతే, చక్కగా జొన్న పేలాలు మొక్కజొన్న పేలాల పిండి రెడీ అయిపోయింది.